యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బోధ విని అది నిజమని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన అడిగితే తీసేస్తాడు. బోధ విన్నావు, నమ్మావు, విశ్వాసం లేదు, అవుద్దా పని? బోధ వినాలా, నిజంగా ఇది నిజమే అని నమ్మాలా, ఆయన పైన విశ్వాసం ఉంచాలి. బోధ విన్నావు, నమ్మావు, కొద్ది గొప్ప, విశ్వాసం లేదు, పట్టకపోయింది. 2 చేసాం, 1 చేయలేదు, 3 పరీక్షలు ఉన్నాయండి. 2 పరీక్షల్లో పాస్ అయ్యాం, 3వ పరీక్షలో తప్పాం. ఏమైంది? ఉద్యోగం ఇస్తాడా? కాబట్టి బోధ వినాలా, బోధ నమ్మాలా, బోధ విశ్వసించాలా. విని నమ్మి విశ్వసించకపోతే ఇక పని కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దైవజనులు అన్నమాట, ఎవరైనా సరే బోధ పూర్తిగా విని నమ్మకం వచ్చినట్లయితే, విశ్వాసం కలిగి ఉంటే తప్పక నెరవేరును. అయితే ప్రియమైన వాళ్ళరా, సందేహము చెడగొట్టును అన్న. మళ్ళీ ఏముంటది? ముందు అసలు బయలుదేరేది అదే. ముందు ఆశీర్వాదం కంటే ముందు సందేహం ముందు ఉంటుందట. ఒక అడుగు ఉండి ముందుకు పోతా ఉంటే సందేహమే ముందు వెళ్తా ఉంటుందట. అక్కడ దాపోగానే అసలు కార్యం వెనకే ఉంటది, సందేహం ఉంటది. నీ మొహం ఏదో పాస్ట్ గా ఏదో ఆవేశపడి అన్నాళ్లే కానీ అవన్నీ జరగవస్తావు. ఎందుకు నువ్వు శుభ్రంగా ఏదో నీ పని ఏదో నువ్వు చేసుకో. అప్పులు ఎప్పుడో వచ్చానాడికి అనగానే ఏదో పాస్ట్ గా ఏదో అన్నారు, ఏదో వాక్యం చెప్పేసాడు, అది నిజమా కాదులే అని ఎప్పుడైతే సందేహం మనలో మనకంటే 2 అడుగులు ముందు నడిచిందో ఆటోమేటిక్ గా ఏమైపోద్ది? అయిపోయినట్టే. నువ్వు విన్నది వేస్టే, నువ్వు నమ్మింది వేస్టే. ఆ నమ్మకానికి కాస్త సందేహం 2 అడుగులు ముందే కానీ ఈ విశ్వాసం కాక డబల్ మంది అయిపోయింది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బోధ విని అది నిజమని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన అడిగితే తీసేస్తాడు. బోధ విన్నావు, నమ్మావు, విశ్వాసం లేదు, అవుద్దా పని? బోధ వినాలా, నిజంగా ఇది నిజమే అని నమ్మాలా, ఆయన పైన విశ్వాసం ఉంచాలి. బోధ విన్నావు,